హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ముఖ్యమైన సమాచారం వచ్చేసింది. టెట్ మరియు డిఎస్సికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, వీటికి సంబంధించిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు, అలాగే వీటికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది తెలియజేస్తూ టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ యొక్క టెనిటేటివ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మొత్తం 6100 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా సమాచారం అయితే ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఏపీలో ఇప్పటికే విడుదల చేసిన గ్రూప్ 2 పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే సిలబస్ ప్రకారం కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో కేవలం 399 రూపాయలకి ఇస్తున్నాము. ఈ కోర్స్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నాయి, అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉన్నాయి. అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి బోధించడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని స్టోర్లో యాప్లో ఉన్న కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో కేవలం 99 రూపాయలకే మీకు అందిస్తున్నాము. వీటితో పాటుగా ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి కూడా మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలవుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ ప్రకారం యాప్లో కోర్స్ అయితే ఉంది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఈ కోర్సులో ఉన్నటువంటి డెమో క్లాసెస్ చూసి త్వరగా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన టెనిటేటివ్ షెడ్యూల్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెట్ డిఎస్సిలకు సంబంధించిన ఈ యొక్క షెడ్యూల్ అయితే విడుదల చేశారు. అలాగే నోటిఫికేషన్స్ కూడా వచ్చేసాయని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కంప్లీట్గా ఏ తేదీల్లో ఎప్పుడెప్పుడు ఏది నిర్వహించబోతున్నారు అనేది ఈ షెడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇది ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ తొందరగా కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక పద్ధతి అంటూ లేకుండా ఈ ఒక డేట్స్ అయితే అనౌన్స్ చేసేయడం అయితే జరిగింది. అభ్యర్థులకు కనీసం ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం అయితే లేదు అని చెప్పొచ్చు. కావాలంటే ఈ టెనిటేటివ్ షెడ్యూల్ మీరు చూస్తేనే అర్థమైపోతుంది అన్నమాట. దీని ప్రకారమే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తే మాత్రం చాలా కష్టమని చెప్పొచ్చు. ఇక్కడ మనం టెట్కి సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిఎస్సికి ఫిబ్రవరి 12 నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17 వరకు టెట్కి ఫీజు చెల్లించాలి. డిఎస్సికి ఫిబ్రవరి 21 వరకు కూడా ఫీజు చెల్లించుకోవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి టెట్కి ఫిబ్రవరి 18 చివరి తేదీ, ఏపీడిఎస్సికి ఫిబ్రవరి 22 చివరి తేదీ. వీటికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అనేవి టెట్ యొక్క మాక్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి అవైలబుల్గా ఉంటుంది. డిఎస్సి యొక్క మాక్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అవైలబుల్గా ఉంటుంది. టెట్ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఫిబ్రవరి 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీడిఎస్సి హాల్ టికెట్స్ అనేవి మార్చి 5 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ షెడ్యూల్ యొక్క ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ చూసుకున్నట్లయితే టెట్ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 మధ్య నిర్వహించడం అయితే జరుగుతుంది. 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా 2 సెషన్స్ అయితే ఉంటాయి. సెషన్ 1 అనేది 9:30 నుంచి ఉదయం మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. సెషన్ 2 అనేది మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహిస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మార్చి 15వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే డిఎస్సి కూడా 2 సెషన్స్లోనే ఉంటుంది. ప్రతిరోజు కూడా 2 సెషన్స్ అయితే ఉంటాయి. సెషన్ 1 అనేది 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటే సెషన్ 2 అనేది 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. అలాగే టెట్కి సంబంధించినటువంటి ఇనీషియల్ కీ అనేది మార్చి 10వ తేదీన రిలీజ్ చేస్తారు. డిఎస్సికి సంబంధించిన కీ అనేది మార్చి 31వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే టెట్ యొక్క అబ్జెక్షన్స్ని మార్చి 11వ తేదీ వరకు, అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్ కీ అనేది టెట్ యొక్క ఫైనల్ కీ మార్చి 13న రిలీజ్ చేస్తే డిఎస్సి యొక్క ఫైనల్ కీ అనేది ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్స్ అనేవి టెట్ రిజల్ట్స్ అనేవి మార్చి 14 రిలీజ్ చేస్తారు. ఈ డిఎస్సి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 7వ తేదీన మీకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు టెట్ 2 మరియు డిఎస్సి షెడ్యూల్ అనేది వెంటనైతే ఉంటున్నాయి. అంటే ఎక్కువ సమయం అయితే ఉండట్లేదు. టెట్కి ప్రిపేర్ అవ్వడానికి సమయం లేదు, డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎటువంటి సమయం లేదని చెప్పొచ్చు. ఎప్పటి నుండో చదువుతున్న వారికి దీనిపైన అవగాహన ఉంటుంది, సిలబస్ని చదివి ఉంటారు. కానీ కొత్త వాళ్ళకి మాత్రం ఎటువంటి టైం కూడా లేదని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఏపీలో ఎన్నాళ్ళ నుంచో నిరుద్యోగులు వేచి చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వీటిలో ఎస్జిటి పోస్టులు 2280 ఉండగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2299 ఉన్నాయి.
టీజీటీ పోస్టులు 1264 ఉంటే పీజీటీ పోస్టులు 215 ఉన్నాయి. ప్రిన్సిపల్ 42 ఉద్యోగాలు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి ప్రస్తుతం భర్తీ చేస్తారు. ఏపీ డిఎస్సి 2024 పరీక్షతో పాటుగా ఏపీ టెట్ 2024 పరీక్షకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. టెట్కు ఫిబ్రవరి 8 నుంచి, డిఎస్సికి ఫిబ్రవరి 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తారని ఆ షెడ్యూల్కి సంబంధించిన వివరాలనే మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఈ విధంగా ఏపీలో టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించిన షెడ్యూల్ మరియు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే అభ్యర్థులకు ఎక్కువ సమయం ఇవ్వకపోవడం అనేది అన్యాయం అని చెప్పొచ్చు. మరి దీనిపై ప్రభుత్వం ముందుకెళ్తుందా లేకపోతే వెనకడుగేస్తుందా అనేది అయితే చూడాలి. మరి ఈలోపు ఏమైనా ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైతే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వస్తే యథాతథంగా ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం అని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎప్పటి నుంచో మెగా డిఎస్సి కోరుతుంటే 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. అది కూడా అభ్యర్థులు సాటిస్ఫై లేకుండా షెడ్యూల్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజా అప్డేట్స్ అనేవి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.